మనసులో కలిగే ప్రేమ కూడా నీలా అందంగానే ఉంటుంది. కానీ ఆ ప్రేమకి తెలియదు పైన కనిపించే అందానికి ముళ్ళుంటాయని, దాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తే గుచ్చుకుంటాయని. పైకి కనిపించేది అబద్ధం అని చెప్తున్నా టిప్పు వినడం లేదు. తను బాధపడుతూ మమ్మల్ని బాధ పెడుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితి. అంతు చిక్కని ప్రశ్నకు జవాబు ఎప్పుడు దొరుకుతుందో ఏంటో. తీసుకోండి అత్తయ్య. అత్తయ్య గారు, వెళ్ళిన పని ఏమైంది? డబ్బులు సర్దుబాటు అయ్యాయా? అత్తయ్య గారు, మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? పెళ్లివారు నువ్వాగు. గాయత్రి, నువ్వు చెప్పు. అది అత్తయ్య గారు, టిప్పు త్రిపుర ఎక్కడా? గదిలో ఉంది అత్తయ్య గారు. భోజనం చేసిందా? అలిగి తలుపేసుకుంది. పిలుస్తున్నా పలకడం లేదు. ఏమైంది మళ్ళీ? ఏం లేదత్తయ్య, చిన్న కారణానికి మొహం మార్చేస్తుంది. పొద్దున వంటగదిలోకి వచ్చి కాఫీ అడిగింది. నువ్వే కాఫీ పెట్టే వయసుకొచ్చావు, ఇంకా అడుగుతావేంటి అన్నాను. అంతే, మొహం ఇంత చేసుకుని వెళ్ళిపోయింది. ఈ మధ్య తను మరీ పెంకిగా తయారవుతుంది. మొండితనం ఎక్కువైపోతుంది. తన పంతమే నెగ్గాలనుకుంటుంది. తను అనుకున్నదే జరగాలనుకుంటుంది. మాట్లాడితే పక్కింటికి వెళ్ళాలి అంటుంది. వద్దంటే అలగడాలు, గదిలోకెళ్ళి తలుపులేసుకోటాలు. ఇలా అయితే ఎలా అత్తయ్య గారు? ఇప్పుడు ఏమైందని అంతగా బాధపడిపోతున్నావు అక్క? త్రిపుర సంగతి తెలిసిందేగా. పెళ్ళయ్యాక వాళ్లే తెలుసుకుంటారులే. ఏ ఊరికే చేసుకుంటున్నారా? కోటి తీసుకోవట్లే? సర్దుకుపోవాలి కదా మరి. ఊరికే ఇస్తావా కోటి? అక్క, నేనంటున్నానని కాదు గాని త్రిపురని మరీ పంజరంలో చిలకలా ఉంచకండి. ఎప్పుడు లేనిది కొత్త అలవాట్లు చేసుకోవద్దు. మునిపట్ల స్వేచ్ఛనివ్వండి, సంతోషంగా ఉంటుంది. అయినా త్రిపుర అడిగిన దాంట్లో తప్పే ఉంది. స్నేహితురాలింటికేగా వెళ్తానంది. ఎవరితో అయినా లేచిపోతానందా? లేదుగా. ప్రమీల, ఏంటి పెద్దబాబు? ఏంటలా చూస్తూ నిలబడిపోయావు? తీసుకెళ్ళు. అనమ్మా, ఈ హారం మా నాన్నమ్మ బాల త్రిపురంధేశ్వరి వారిది. అదేం నానమ్మా, ఈ హారం గురించి చాలా గొప్పగా చెప్తుంటావు కదా. దీన్ని మనం కాపాడుకోవాలని చెప్తుంటావు కదా. అలాంటిది తప్పలేదు పెదబాబు. కొన్ని కావాలనుకుంటే కొన్నింటిని వదులుకోవాలి. మనకు త్రిపుర పెళ్లి చేయడం ముఖ్యం. వాళ్ళకిచ్చిన మాటని నిలబెట్టుకోవడం ముఖ్యం. మాట ముఖ్యం కానీ వస్తువు కాదు. వస్తువు విలువైనదే కానీ త్రిపుర కంటే విలువైనది కాదుగా. ఇదేంటి? ఇప్పుడు ఈ హారం ఎందుకు తీశారు? ఓహో, ఇది హాంఫట్టేనా? మాకొకటి ఉన్నది అని గొప్పగా చెప్పుకోవడానికి ఈ హారం ఒకటి ఉంది అనుకున్నాను. ఇప్పుడు అది ఉండడం లేదా? నాకేంటో ఇప్పుడే మనం వీధిన పడే కళలు కళ్ళ ముందు మెదులుతున్నాయి. ఏ మహానుభావుడొచ్చి ఆపగలడు? కష్టం. ఇంకాపుతావా? నేనాపుతాను, మీరాపరు కదా.
కానివ్వండి కానివ్వండి. మనవరాలి పెళ్లి కోసం ఇంత చేస్తున్నారు. నా పెళ్లి కోసం కూడా అప్పుడే కొంత చేసుంటే నాకెప్పుడో పెళ్ళైపోయి ఉండేది. ఇప్పుడు ఇలాంటివి చూసే దుస్థితి ఉండేది కాదు. నీ బుద్ధి తిన్నగా ఉండుంటే నీ జీవితం ఎప్పుడో బాగుపడేది. నీకా లక్షణాలు లేవు కాబట్టే ఇలా ఉన్నావు. దేవుడికి తెలుసు ఎవరికి ఏదివ్వాలో. అవునవును, అందుకేగా మీ దగ్గర నుంచి అన్నీ ఒక్కొక్కటిగా తీసేసుకుంటున్నాడు. ప్రమీలా, నేనేం తప్పుగా మాట్లాడట్లేదు. మాటకి సమాధానం చెప్పాను. ఛీ! నువ్వు మారవు. పెదబాబు, తీసుకువెళ్ళు. అది కాదు నానమ్మ, వాళ్ళని కొంచెం టైం అడుగుదాం. కావాలంటే నోట్ లాంటిది రాసిద్దాం. మనకు డబ్బు వచ్చేంత వరకు కొన్ని రోజులు వాళ్ళని ఆపుదాం నానమ్మ. మాట్లాడితే వింటారు. వాళ్ళు వినకపోతే పరువు పోతుంది పెదబాబు. అమ్మాయినిచ్చే చోట అడిగి లేదనిపించుకోకూడదు. అవకాశం ఉంది కదా, ఎందుకు వాళ్లతో మాట పడ్డాం? నా మాట విని తీసుకువెళ్ళు. అవును పెదబాబు, వాళ్ళు చెప్పింది వినేలా లేరు. సాయంత్రంలోపు 25 లక్షలు కావాలని ఖచ్చితంగా చెప్పారు. తీసుకో. మనకు కావాల్సిన డబ్బులు ఇది అమ్మితే వస్తుందా నానమ్మ? కొనేటప్పుడు ఉన్న విలువ అమ్మేటప్పుడు ఉండదు కదా నానమ్మ. అయ్యేటట్టే చూస్తాను నానమ్మ, దిగులు పడకు. పెదబాబు, నీతో సత్యవల్లిని కూడా తీసుకెళ్ళు. మహిమగల హారం పెదబాబు. మనంగా అమ్మడం లాంటివి చెయ్యకూడదు. వల్లి బ్రాహ్మణుల పిల్ల కాబట్టి వారికి ఏ దోషాలు కలగవు. తన చేతే ఈ హారాన్ని అలాగే నానమ్మ. పెళ్లి కూతురికే నచ్చలేదు, బాధపడుతూ వెళ్ళిపోయింది. ఇంకా ఎవరెవరికి నచ్చలేదో ఏంటో. నచ్చని పనులు చేయడం పద్ధతి కాదు. ఇక్కడతో ఆపుతావా లేదా? ఈ విషయం గురించి ఇంకొక్క మాట మాట్లాడినా ఊరుకోను. మీరు మాట్లాడొద్దన్నాక నేనెందుకు మాట్లాడతానత్తా? మాట్లాడను. విశ్వనాథ, నీతో పాటు అందరూ నిశ్చితార్థం పనులు మొదలు పెట్టండి. ఇల్లంతా మామిడి తోరణాలు, పూల అలంకరణతో కళకళలాడిపోవాలి. త్రిపుర నిశ్చితార్థం అని మనం మాటలతో చెప్పడం కాదు, మన ఇల్లు చూస్తే అర్థమైపోవాలి. అర్థమైందా? గాయత్రక్క, నువ్వు రాగానే అత్త టాపిక్ ఎందుకు మార్చింది? ఏంటో, కందకు లేని దురద కత్తిపేటకెందుకని నాకెందుకులే. డబ్బు నాకు కనిపించే వరకు నేను వాళ్ళకి కనిపించలేను. వచ్చాడా? పద.